నేను అడిగి తెలుసుకోవాలి, నిజంగా దీనికి ఇది ఇలాగే ఉందా, దీనికి ఇలాగే అర్థమా ఏమిటనేది ఒకసారి నేను అడిగి తెలుసుకుంటాను, ఆ తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. అలా చెప్పి అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఇలా అడిగాడు, ఇలా ఒక వాక్యాన్ని చూపిస్తున్నాడు. నేను అక్కడ నిజంగా చూస్తే, ఆ పుస్తకం తీసి చూస్తే వాడు ఫలానా సంఖ్య కూడా చెప్తున్నాడు. ఇక ఈ ఫలానా ఉపనిషత్తులో ఫలానా దీంట్లో ఈ ఫలానా మంత్రంలో ఇలా ఉంది అని కూడా అంత స్పష్టంగా చెప్తున్నాడు వాడు. అప్పుడు వీడేం చేశాడు అంటే చూస్తే దాంట్లో అలాగే నిజంగానే ఉంది. కానీ దానికి ఏమిటి అర్థం, ఇది నిజంగా ఇలాగైనా, అలాగైతే మరి ఇదంతా తప్పు అవుతుంది కదా, ఇలా గుళ్ళను కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, విగ్రహారాధన చేయడం ఇదంతా తప్పే కదా, మరి అది నిజంగా అలాగే అర్థమా అని నా దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పుడు నేను అడిగి చెప్పా, ఇక్కడ ప్రతిమ అనేటటువంటి పదానికి ఏమిటి అర్థం. ఇప్పుడు లోకంలో ఒక మెద్ద పండితుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పేటప్పుడు మనం అంటాం ఈయనకి అప్రతిమమైనటువంటి పాండిత్యం అని అంటాం, అప్రతిమమైనటువంటి ప్రతిభ అని అంటాం, అప్రతిమమైనటువంటి సౌందర్యం అని అంటాం. అప్రతిమం అనంటే దానికి అర్థం ఏమిటి, ఉపమానం లేనటువంటిది అని అర్థం. అంటే దీనికి ఇంకో ఉపమానమే లేదు, దీనిలాంటిది ఇంకోటి లేనే లేదు ఈ ప్రపంచంలో అని దాని యొక్క అర్థం. అక్కడికి ప్రతిమ అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటంటే ఉపమానము అని అర్థం, సమానము అని అర్థం. నతస్య ప్రతిమ అస్తి అంటే దాని అర్థం ఏమిటి, భగవంతుడికి సమానమైనటువంటి వాడు ఇంకోడు లేడు, భగవంతుడు అందరికంటే గొప్పవాడు, భగవంతుడి యొక్క మహిమ ఏదైతే ఉందో అది అపారమైనటువంటిది, భగవంతుడికి సమానమైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని ఉపనిషత్తు మనకి చెప్తోంది. కాబట్టి అక్కడికి ఏమైంది, సంస్కృతంలో ఆ ప్రతిమ అనేటటువంటి శబ్దానికి ఉపమానము అని అర్థం. అంటే ఏమిటి, ఇక్కడ కూడా అప్రతిమమైనటువంటి సౌందర్యం, అప్రతిమమైనటువంటి పాండిత్యం, అప్రతిమమైనటువంటి వాక్చాతుర్యం అనే మాటల్లో అప్రతిమం అంటే ఏమిటి, దీనికి ఉపమానమే లేదు, నిరుపమానమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది అని దాని యొక్క అర్థం. అందుకే భగవద్గీతలో కూడా ఆ 11వ అధ్యాయంలో అర్జునుడు ఆ విశ్వరూప దర్శనం అంతా చూసిన తర్వాత ఆ అర్జునుడికి రోమాంచనమై గొప్పగా స్తుతిని చేస్తాడు. దాన్ని మనం భగవద్గీతలో చదువుతాం. నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే ప్యప్రతిమ ప్రభావ అని అంటాడు. అంటే ఏమిటి, నత్వత్సమోస్తి, అప్పుడు ఆ కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఏమంటాడు అనంటే, నీకు సమానుడైనటువంటి వాడే ఈ ప్రపంచంలో ఇంకోడు లేడు అని అన్నప్పుడు నీకంటే గొప్పవాడు ఇంకోడు ఉంటాడు అనేటటువంటి మాటకు అవకాశమే లేదు అసలు ఇక్కడ. నత్వత్సమోస్తి అభ్యధిక కుతోన్య, నీకంటే గొప్పవాడు ఇంకోడు ఉన్నాడు అసలు అనేటటువంటి మాటకే అవకాశం లేదు, అంత గొప్పవాడివి నువ్వు. లోకత్రయేపి అప్రతిమ ప్రభావ అంటే ఉపమానమే లేనటువంటి వాడివి నువ్వు, నిరుపమానమైనటువంటి వాడివి, అంత గొప్ప మహిమ నీది. కానీ ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయానే, నిన్ను సామాన్యుడిగా నాలాగే నేను చూస్తే హే కృష్ణ, హే యాదవ, హే సఖ అని అలా పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాను, రకరకాలుగా నేను పిలుస్తూ వచ్చాను, కానీ ఇన్నాళ్ళు నీ మహిమను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నాకంతా అర్థమైంది అని అంటాడు. అక్కడ అప్రతిమ ప్రభావ అంటే ఏమిటి, ఆ భగవంతుడి యొక్క ప్రభావం అనేది అపారమైనటువంటిది, ఉపమానం లేనటువంటిది అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడ అంతే తప్ప ఆ భగవంతుడి యొక్క ప్రభావానికి అప్రతిమ ప్రభావుడు అంటే ఏమిటి, విగ్రహం లేనటువంటి వాడు అని అర్థం కాదు. ప్రతిమ అనంటే విగ్రహం కాదు, ఇక్కడ ప్రతిమ అనంటే ఉపమానము అని అర్థం. కాబట్టి భగవంతుడికి సమానుడైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటటువంటి మాటనే ఆ ఉపనిషద్వాక్యం చెబుతూ ఉన్నది. ఈశ్వరుడికి సమానుడైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటటువంటి మాటని అది మనకి చెబుతూ ఉన్నది ఆ వాక్యం. ఇదంతా తెలియాలంటే సరిగ్గా శాస్త్రాలని వాటన్నిటి కూడా సరిగ్గా అధ్యయనం చేసి ఉండాలి. అది చేస్తే తప్ప మనకి అది తెలియదు, అది తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇలాగే అవుతూ ఉంటుంది. ఇప్పుడు వాడెవడో పైగా వాడు ఇంత దృఢంగా చెప్తున్నాడు, ఎంత తీర్మానంగా చెప్తున్నాడు, కాదు మీ ఉపనిషత్తులోనే, మీ వేదాల్లోనే ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అంటాడు. కాబట్టి అక్కడ ఏం చెప్పారు అనంటే భగవంతుడికి సమానుడైనటువంటి వాడు ఇంకోడు లేడు అని దాని యొక్క అర్థం. ఇప్పుడు లోకల్లో మనం విగ్రహాన్ని ప్రతిమ అని కూడా అంటూ ఉంటాం, కానీ అక్కడ కూడా ప్రతి విగ్రహంతుడి యొక్క రూపం ఎలాగైతే ఉంటుందో అదే రూపాన్ని మంత్రశాస్త్రాల్లో, ధ్యాన శ్లోకాల్లో వర్ణించారు. అక్కడ వర్ణింపబడినటువంటి ఆ రూపాన్ని పెట్టుకొని ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అంటే అక్కడికి ఏమైంది, భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానికి సమానంగా ఈ రాతితోనో అథవా లోహంతోనో ఈ మూర్తిని తయారు చేశాం. అంటే అక్కడ కూడా ఆ సామ్యం అనేది ఉంది. అక్కడికి ఏమైందంటే సామ్యాన్ని పెట్టుకునే మూర్తిని మనం ప్రతిమ అంటున్నాం తప్ప ఈ ప్రతిమ అంటే విగ్రహము అని అర్థం కాదు. ఆ భగవంతుడు నిజంగా ఎలా ఉంటాడో అదేవిధంగా ఈ మూర్తిని మనం తయారు చేశాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ రూపంలో సామ్యం ఉంది, ఆ ఉపమానం అనేది అక్కడ ఉంది.
కాబట్టి అక్కడికి ఏమైందంటే అక్కడ కూడా ఈ సామ్యం అనేటటువంటి విషయాన్ని పెట్టుకునే విగ్రహాన్ని మనం మూర్తి అంటాం, అదే ప్రతిమ అని అంటాం తప్ప నేరుగా ప్రతిమ అనేటటువంటి శబ్దానికి విగ్రహం అని అర్థం కాదు. ప్రతిమ అనేటటువంటి శబ్దానికి సామ్యము అంటే ఉపమానము అని అర్థం. అంటే భగవంతుడితో సామ్యాన్ని కలిగినటువంటి వాడు, అంటే సమానుడైనటువంటి వాడు ఇంకోడు లేడు అని దాని యొక్క అర్థం. కాబట్టి ఇది దాని యొక్క అర్థం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొస్తున్నాను అంటే, ఈ మోసం చేయాలి, ఏమైనా చేసి వీళ్ళని మోసం చేయాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు చూడండి. మరి